హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి MHSRB అఫీషియల్ వెబ్సైట్ నుంచి ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజనల్ లిస్ట్ మనకు ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు MHSRB అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. ఈ ప్రొవిజనల్ లిస్ట్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు వెబ్సైట్లోకి రాగానే మీకు ఇక్కడ సెకండ్ వన్ కనిపిస్తుంది కదా, మీకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్, క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు సెకండ్ వన్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ చేయగానే మీకు వెబ్ నోటీస్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడు వెబ్ నోటీస్ గురించి అయితే ఒకసారి నేను క్లియర్గా అయితే మీకు చెప్తాను. అయితే మీకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 11వ తారీఖు 2024లో అయితే రావడం జరిగింది. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నవంబర్ 10వ తారీఖు 2024లో అయితే మీకు కండక్ట్ చేయడం జరిగింది ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎగ్జామ్ అనేది. అయితే ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి టోటల్ 24,045 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అయితే దీంట్లో 23,323 మంది ఇక్కడ ఎగ్జామ్కి అయితే అటెండ్ అయితే అయ్యారు. అయితే ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అనేది నవంబర్ 12వ తారీఖు 2024లో అయితే రావడం జరిగింది. అయితే ప్రిలిమినరీ కీ వచ్చిన తర్వాత అబ్జెక్షన్స్కి టైం అయితే ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ కీ తర్వాత ఫైనల్ కీ అయితే రావడం జరిగింది. ఫైనల్ కీ అనేది మార్చి 10వ తారీఖు 2025లో అయితే రావడం జరిగింది. ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 యొక్క ఫైనల్ కీ మార్క్స్ అనేవి. అయితే ఇప్పుడు మీకు రిలీజ్ అయినటువంటి ప్రొవిజనల్ లిస్ట్లో అప్లికెంట్స్ డీటెయిల్స్ అంటే మీకు ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వెయిటేజ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే కాంట్రాక్ట్గా లేదా అవుట్సోర్సింగ్గా స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా ఇన్స్టిట్యూషన్స్లో లేదా ప్రోగ్రామ్స్లో ఎవరైతే వర్క్ చేశారో అటువంటి వారికి అయితే ఇక్కడ మార్క్స్ని అయితే ఇచ్చి యాడ్ చేయడం జరిగింది. అయితే మీకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ అలాగే వెయిటేజ్ మార్క్స్ అనేవి వెరిఫై అయితే చేస్తారు. అది కాకుండా రిమైనింగ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్లో, ఇప్పుడు అవన్నీ కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఒకసారి చూసుకోండి. ఏమైనా మార్క్స్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు జూన్ 10వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే మీకు టైం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీకు కనుక CBT మార్క్స్లో అలాగే వెయిటేజ్ మార్క్స్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఈ జూన్ 10th నుండి జూన్ 15th ఈవినింగ్ 5 PM వరకు మీరు మీ అబ్జెక్షన్స్ని అప్లోడ్ అయితే చేయవచ్చు. అయితే మీరు అబ్జెక్షన్స్ని ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే ఇక్కడ లేదు. ఇదైతే ఒకసారి మీరు క్లియర్గా అయితే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు CBT మార్క్స్ అలాగే వెయిటేజ్ మార్క్స్ ఈ రెండిట్లో ఏదైనా మిస్టేక్ కానీ ఉన్నట్లయితే మీరు MHSRBకి వెళ్ళి ఇస్తాము అలాంటివి అయితే ఉండవు. ఆఫ్లైన్ అయితే ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు మీ అబ్జెక్షన్స్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు PDF ఫైల్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మోర్ దెన్ 1 డాక్యుమెంట్ కనుక మీరు అప్లోడ్ అయితే చేసినట్లయితే అవన్నీ కూడా ఒక సింగిల్ PDFగా మీరు కన్వర్ట్ చేసుకొని ఆ సింగిల్ PDFను మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ కేస్ ఏమైనా హైకోర్టులో కనుక ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే హైకోర్టుకు సంబంధించినటువంటి రూల్స్ ప్రకారమే ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇది మనకు ఉన్నటువంటి వెబ్ నోటీస్. అయితే మీరు ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రొవిజనల్ లిస్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, మీకు నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.